ఒక మాట కనబడుతుంది. నన్ను ఎవడైనా వెంబడించాలి అంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఒక 2 ప్రాముఖ్యమైన పద్ధతులు అనేవి కనబడుతూ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ప్రపంచం, రెండోది యేసుక్రీస్తు. ఒకటి ప్రపంచం, రెండోది యేసుక్రీస్తు. ఈ 2 కూడా వ్యతిరేకమైన పదాలు. మనము ప్రపంచాన్ని ఎన్నుకోవాలా లేకపోతే యేసు ప్రభుని ఎన్నుకోవాలా? మనం ఆలోచన చేసినట్లయితే అది వారి యొక్క నిర్ణయాల మీదే ఆధారపడి ఉన్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ కూడా అదే సందర్భం రాయబడి ఈ రెండు ప్రధానమైన పాత్రలుగా కనబడుతున్నాయి. ఒకటి ప్రపంచం, రెండోది యేసు ప్రభు. ఇక్కడ అంటున్నాడు, నన్ను వెంబడించుకోరువాడు తను తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించేవాడు. కాబట్టి ఈ రెండింటి మీదనే మన జీవితం అన్నది ఆధారపడి ఉంది. యేసుని వెంబడించాలా, యేసుని వెంబడించకూడదా, దాని మీదే మన జీవిత ప్రయాణం అన్నది ఆధారపడుతుంది. ఎవరైనా నన్ను వెంబడించాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ రాయబడుచుంది. ఆ కింద మనలో రాయబడుచుంది 35వ వచనంలో, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును. ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ ఎవరైతే తన ప్రాణమును క్రీస్తు కోసం అయితే పోగొట్టుకుంటాడో వాడు మాత్రమే రక్షింపబడతాడు అని రాయబడుచుంది. ప్రాణం పోగొట్టుకున్నవాడు, తన ప్రాణమును కాపాడుకున్నవాడు అక్కడ రాయబడుచుంది రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని. తన ప్రాణమును కాపాడుకోవాలనుకుంటే వాడు పోగొట్టుకుంటాడు. కానీ క్రీస్తు కోసం దాని ప్రాణాన్ని కనుక పోగొట్టుకున్నట్లయితే వాడు మాత్రమే రక్షింపబడతాడని రాయబడుచుంది. ఆ కింద మాటలు ఒక సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని రాయబడుచుంది. ఇక్కడ ఓవరాల్గా వాట్ వీ హ్యావ్ టు చూస్, దేన్ని మనము చూస్ చేసుకోవాలి. చూడండి, మనము ఇప్పుడు సీజన్ కాబట్టి షాపింగ్కి వెళ్తూ ఉంటాం. షాప్కి వెళ్ళగానే ఆ ర్యాక్లో ఉన్న బట్టలన్నీ మనం ముందు పెట్టేస్తాడు. ఆ ర్యాక్లో ఉన్న బట్టలన్నీ ఇది కాదు అది కాదు ఇది కానీ ఒక్కోసారి మనకు నచ్చినా కానీ అన్ని వెరైటీలు ఉండడం వల్ల దేన్ని మనం చూస్ చేసుకోవాలో తెలియక కొనకుండానే వచ్చేస్తాం. ఒకసారి ఈ 2 పక్కనెట్టుకుని ఇదా అని ఆలోచిస్తూనే పక్కవాడికి మెంటలు తెప్పించేస్తాం. ఎందుకంటే ఈ దేన్ని కూడా మనము సరిగ్గా వెంటనే చూస్ చేసుకోలేం. అలాగే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, వీ హ్యావ్ టు చూస్. మనము గుర్తించాలి. ఏంటంటే మన ముందు 2 ఉన్నాయి. ఒకటి యేసు ప్రభువు కనబడుతున్నాడు, రెండోది లోకం అన్నది కనబడుతుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి చూసుకున్నట్లయితే లోకములో ఉన్నదంతా కూడా దేవునిది అయితే కాదు. లోకములో ఏమైతే ఉందో అది దేవునికి సంబంధించింది అయితే కాదు. అదంతా కూడా శరీరాభిలాష, నేత్రాశ, జీవపు డంబము. కానీ ఇక్కడ రాయబడుచుంది లోకంలో ఉన్నది ఏది కూడా తండ్రి వద్ద నుండి వచ్చింది అయితే కాదు. కాబట్టి మనం లోకాన్ని ప్రేమించాలా, తండ్రిని ప్రేమించాలో ఆలోచన చేయాలి. లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుందో, తండ్రిని ప్రేమిస్తే ఏమవుతుందో, ఆయన వెంబడిస్తే ఏమవుతుందో కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. అందుకే ఇక్కడ రాయబడుచుంది, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే వాడు తన సిలువనెత్తుకున్నాను వెంబడించాలి అని రాయబడుచుంది. కాబట్టి మనం దేన్ని వెంబడించే వారిగా మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ లోకపు యొక్క నటన అనేది గతించిపోతుంది. ఏ క్షణమో ఏ గడియో ప్రభు యొక్క రాకడ అనేది తెలియదు. మనం చూస్తున్న యొక్క క్రియలన్నిటిని బట్టి, మనం చూస్తున్న యొక్క వాతావరణాన్ని బట్టి ఆయన రాకడ సిద్ధంగా ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన రాకడ సిద్ధంగా ఉంది. మనం ఆయన రాకడలో ఆయనతో పాటు ఉండే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు యొక్క రాకడ అంటే ఎవరికి భయం? యేసు ప్రభు రాకడ అంటే ఎవరికి భయం? యేసు ప్రభు రాకడ అంటే ఎవరికి భయం?
దుష్టునికి భయం ఏమ్మా, అవిశ్వాసికి భయం, విశ్వాసికి మాత్రం సంతోషం. విశ్వాసికి ఎందుకు సంతోషం? మనము దేవునిలో ఉన్నాం కనుక ఆయన రాకడొస్తే ఏమో ఆయనతో పాటు ఉంటాం, అది మన సంతోషం. కానీ మనం ఇంకా సంతోషంగా లేవంటే ఏమా మనం ఇంకా లోకంలోనే ఉన్నామని అర్థం. కానీ అవిశ్వాసికి భయం, ఎందుకంటే ఆయన వస్తే నన్ను ఏమ్మా సలసల కాగులు నూనెలో వేయించేస్తాడు అని. ఆయన వస్తే నేను చేసిన పనులు బట్టి నాకు ఏ రకమైన శిక్ష వేస్తాడో అని. ఎవరికి భయం అంటే అవిశ్వాసికి భయం, కానీ విశ్వాసికి మాత్రం సంతోషం. అవునా కదా? ఆ సంతోషం ఉందా మీకు? ఎప్పుడైతే విశ్వాసగా ఉన్నామో సంతోషం. ఎందుకంటే ఎంతకాలం ఇంకా ఈ బ్రతుకు ఏమ్మా, ఎంతకాలం ఇంకా ఈ బ్రతుకు? చచ్చిపోతే ఎవరితో పాటు ఉంటాం? ప్రభుతో పాటు ఉంటాం. అదే మన యొక్క ఆనందం, అదే మన యొక్క నిరీక్షణ. కానీ ఇక్కడ రాయబడుచుంది, వాట్ వీ హ్యావ్ టు చూజ్, ఓల్డ్ ఆర్ జీసస్ క్రైస్ట్. దేని మనము గుర్తించాలి? యేసు ప్రభునా లేకపోతే ప్రపంచాన్న? ఒకసారి చూద్దాం, కొన్ని వచనాలు మనం జ్ఞానం చేద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా యాషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఏదోము అంటే కలర్ఫుల్, ఎర్రని వాడు అని రాయబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ రెడ్ కలర్ చూశాడో టెంప్ట్ అయిపోయాడు. మనకు కూడా బట్టలు కొంటకి వెళ్ళినప్పుడు మనకు ఫేవరెట్ కలర్ అని ఉంటుంది. మా చిన్నపిల్లలు ఉంది, నీకు ఏ రంగు కావాలమ్మంటే పింక్ అంటారు. ఇంక ఏదైనా ఏ సంవత్సరం అయినా పింకే, ఎప్పుడు కొన్నా పింకే. అలాగే మనకు కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ అంటే మనకు చాలా ఇష్టం. నెమ్మల కంఠం కలర్ ఏమన్నా అంటే మనకి ఇష్టం ఆ కలర్. చిలకాకు పచ్చ ఉన్నది మనకి ఇష్టం. అలాగే మన కొన్ని రంగులు ఉంటాయి. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, ఒకనాడు యాకోబు ఒక మంచి కూర వండుతున్నాడు. ఆ కూర ఎలాగుందంటే చక్కగా కనబడాడు, చూడడానికి ఎంతో అందంగా రంగురంగులుగా వెర్రగా కనబడుతుంది. యాషావుకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, అతడు నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దాంట్లో కొంచెం నాకు పెట్టమని అడిగాడు. నేను ఆ కూర చాలా కలర్ఫుల్గా ఉంది, నాకు కొంచెం కూర పెట్టమంటే యాకోబు ఏం చేశాడు? కింద మాట రాయబడుచుంది, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని అడిగాడు. యాకోబు ఏమన్నాడంట, నీ జ్యేష్ఠత్వం ఇచ్చేస్తే నీకు ఆ కూర ఇచ్చేస్తానే అన్నాడు. ఇందుకు ఆ కూర ఏం పేరంటే చుక్కుడుకాయల కూర. ఏం కూర అది? చుక్కుడు. దాంట్లో ఏ కలుపు కూడా లేదు, ఓన్లీ చుక్కుడుకాయలుగా. కాబట్టి చుక్కుడుకాయల కూర. ఆ యాషావు చూసి నాకు కొంచెం కూరట్టమంటే యాకోబు అన్నాడు, నీకు పెడతాను, కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే. అక్కడ రాయబడుచుంది, యాషావు అంటున్నాడు, నేను చావబోచున్నాను కనుక ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అనుకున్నాడేమో. నేను చచ్చిపోతుంటే ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకు ఉపయోగం ఏంటి అనుకుంటా. మనం కూడా ఇప్పుడు ఎవరన్నా నీకు బాగలేదు కదా, ప్రార్థన రమ్మంటే అసలు నీ బుద్ధి ఉందా మాట్లాడతాకి? నేను ఇక్కడ జబ్బు వచ్చి చచ్చిపోతుండే ప్రార్థన రమ్మంటున్నావు ఏంటి అని అంటాం మనం. ఇక్కడ కూడా యాషావు అంటున్నాడంట, నేను చచ్చిపోతుంటే ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకు ఉపయోగం ఏంటి? జ్యేష్ఠత్వం ఏంటంటే ఆస్తిలో ఒక భాగాన్ని ఎగస్ట్రా ఇవ్వటం, ఆస్తిలో ఒక భాగాన్ని ఎగస్ట్రా పొందుకోవటం, అన్నిటిలో ఒక వంతు ఎక్కువ పొందుకునేవాడు జ్యేష్ఠత్వం అంటే మొదటివాడు. కానీ ఇక్కడ రాయబడిచింది ఏంటంటే, నేను చచ్చిపోతుంటే ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? తీసేసుకో, నాకు వద్దు ఈ జ్యేష్ఠత్వాన్ని అనగానే యాకోబు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. యాషావు ఆ చుక్కుడుకాయల కూర తీసుకుని ఆ రోజు తినేసి ఆ రోజు పడుకున్నాడు. కాబట్టి ఇది క్షణిక ఆనందం, ఒక నిమిషంలో వచ్చే ఆనందం. ఆ చుక్కుడుకాయ కూర తినటం వల్ల పొద్దున్న తిన్నాడు, సాయంత్రం అది అరిగిపోద్ది, రేపు వద్దున బహిర్భూమికి వెళ్ళిపోద్ది, మరలా ఆకలి ఎత్తుంది, మళ్ళా వాడు చచ్చిపోయే స్థితికి వస్తాడు. కానీ ఒక క్షణం యొక్క ఆనందం కోసం
ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఆ క్షణిక ఆనందం కానీ నిత్య శాంతి అయితే కాదు తన యొక్క జీవితంలో. ఒక క్షణం ఆనందం కోసం తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. చూడండి, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండునేమో అనియు జాగ్రత్తగా ఏంటంటే ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న దరిద్రుడు ఎవరంటే యాషావే. మనం కూడా ఆ ఒక్క క్షణం కోసం మన యొక్క జీవితాన్ని కింద పడేస్తాం. మనం కూడా ఒక్క క్షణం కోసం మన జీవితాన్ని అసలు లెక్కే చేయం అసలు. కానీ మన జీవితం చాలా విలువైంది. ఇక్కడ రాయబడుచుంది ఆ విలువైన జీవితంతో యేసు ప్రభుని మనము వెంబడించాలనే ఆయన మనలను నిర్మించాడు. ఆయనకి ఏదో జనసమూహం ఉండాలని, ఆయన వెంబడించేవారు ఉండాలని, ఆయన ఫాలోవర్స్ ఉండాలని ఆయన మనల్ని ఏమీ కాయట్లేదు. మన యొక్క జీవితం ఏంటంటే ఆయనని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడి వెనకాల ఒక 1000 మంది వాడిని ఫాలో అవ్వాలంటే పొద్దున్న బిర్యానీ పట్టణం, సాయంత్రం మందు బాటలు ఎత్తే తప్ప వాళ్ళని వెంబడించరు. కానీ ఆ రకంగా ఈయన చేయట్లేదు. ఎందుకంటే మనము ఆయనను వెంబడించాలి అంటే మన యొక్క జీవితానికి ఒక సార్థకత అనేది ఉంది. అందుకోసం దేవుడు నిన్ను ఏర్పరిచాడు. అన్నీ కూడా మాట ద్వారా చేసిన ఆయన ఒక మనిషిగా ఉండు అని ఒక మట్టితో చెప్పగలడు. ఆయన అంత కెపాసిటీ కలిగిన వాడు. కానీ ఆయన స్వహస్తాలతో ఆయనే తన రూపం చెప్పున, తన పోలిక చెప్పున నిన్ను ఒక అందమైన వ్యక్తిగా చేశాడు. తన యొక్క రాస్కంధంలో నుంచి ప్రాణవాయువును వదగా వాడు జీవాత్మ ఆయన అన్నాడు. అంటే ఇక్కడ రాయబడుచుంది ఆయన నేను ఒక ప్రత్యేకమైన రీతిలో నిర్మించాడు కనుక నీ జీవితానికి ఒక వాల్యూ ఉంది. కనుక వాట్ యు హ్యావ్ టు చూజ్, నువ్వే దాన్ని చూజ్ చేసుకోవాలి. అది ప్రపంచాన లేకపోతే యేసు ప్రభున. ఇక్కడ రాయబడుచుంది ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఎందుకు చూసుకోమంటున్నాడంటే అక్కడ రాయబడుచుంది యాషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికెను, మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింప. ఇక్కడ రాయబడుచుంది మారు మనసు పొందే అవకాశము దొరకక అని రాయబడుచుంది. అంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజున నువ్వు దేవుని యొక్క వాక్యం విందారన్నా వినడానికి అవకాశం అనేది ఉండదేమో. ఎప్పుడో అర్థం కాదమ్మా. మొన్న వచ్చింది కరోనా వచ్చింది, గుమ్మాలో నుంచి అడుగు కూడా బయటికి పెట్టనివ్వలేదేమో. మన కరోనా రాకపోనా ఇంట్లో నుంచి బయటకు వచ్చామా? రాలేదు. పనికి వెళ్ళామా? వెళ్ళలేదు. పని దేవుడు ఎరుగు. ముందు మనం బాగుండాలని ఇంట్లోంచి మనం బయటకు కూడా రాలేదు. అంటే మనం వచ్చేసాం అనుకోండి బయటికి, అంటే మన వీధిలో మనకేంటి అని కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, యాషావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికాడని రాయబడుచుంది. అంటే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని ఆ రోజు అయిపోయింది, షుగర్ తినేసాడు, అయిపోయింది. తర్వాత అయ్యో నా జ్యేష్ఠత్వాన్ని నేను అమ్మేసుకున్నానే అని దానికోసం ఎంతో నిద్రలేని రాత్రులను గడిపిన వాడుగా కనబడుతున్నాడు. ఎన్నో కన్నీళ్లు విడిచాడు అక్కడ, దానికోసము శ్రద్ధగా వెతికాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడిను అని రాయబడి. అంటే మారు మనసు పొందడానికి, తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు, కానీ ఒక ప్రయత్నం కూడా నెరవేరలేదు. ఎందుకంటే అక్కడ అదే 27:36 చదువు ఒకసారి. ఆదికాండం 27:36. ఆదికాండం 27:36. చెల్లెనది 2 సార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వం తీసుకోనేను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాలన్న దీవెనలన్నీ కూడా తీసుకొని పోయాడు. నా కొరకు
ఏ దీవెనైనా పొందలేదా? అక్కడ యాషవ్ అంటున్నాడు, నా కొరకు ఒక్క దీవెన కూడా లేదా అని అడుగుతున్నాడు తన తండ్రిని. లేదు, ఒక్క దీవెన కూడా లేదు. ఎందుకంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటం వల్ల ఆ క్షణిక ఆనందం కోసం తన నిత్య శాంతిని కాదనుకున్నాడు. అటు ప్రియమైన వాళ్ళ, మనం కూడా అటువంటి వారిగా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే వాక్య భాగం రాయబడుచుంది, క్షణిక ఆనందం కోసము నిత్య శాంతిని పోగొట్టుకున్నాడు యాషావు. అది లోకం ఇస్తుంది. క్షణిక ఆనందం ఎవరిస్తారంటే లోకం ఇస్తారు. ఇంకా లోకం చూపించినంత కూడా అలాగే కనపడుతుంది మనకి. చూడు, అంతకెందుకు మనము ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మీషోలో రకరకాల డ్రెస్సులను చూసి మనం బుక్ చేస్తూ ఉంటాం. కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అది కనపడుతుంది. దాంట్లో ఏ క్వాలిటీ అయితే మనం ఆ యొక్క నోటిఫికేషన్ సిగ్నిఫికెంట్లో చూసామో, ఏ యొక్క క్వాలిటీ అయితే మనము దాంట్లో చూసామో అది ప్రోడక్ట్ మనకి రాదు. కాబట్టి లోకం ఏం చేస్తుందంటే క్షణములో నీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ అది శాశ్వతమైన ఆనందం అయితే కాదు. ఇంకో మాట చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 12:18. ఆ కట్లు విప్పి నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా దానమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుందును. ఇక్కడ ఒక రాయబడుచుంది, ఒక ధనవంతుడికి ఆ సంవత్సరం పండిన పంట ఇంక మరి ఏ సంవత్సరం కూడా పండలేదు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ధనవంతుడికి సమృద్ధిగా పంట పండింది. కాబట్టి ఆ ధనవంతుడు అంటున్నాడు ఏమిటంటే, నా యొక్క కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా దానమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుందానని సంపదను బట్టి ఆలోచన చేస్తున్నాడు. డబ్బును బట్టి మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటామమ్మా, మనకున్న డబ్బు ఎవరి దగ్గర లేదు అని. కానీ ఇక్కడ రాయబడుచుంది, డబ్బే సంపద, కానీ అది తృప్తిని ఇచ్చేదైతే కాదు. ఆత్మిక తృప్తి అయితే కాదు, సాటిస్ఫాక్షన్ అయితే కాదు. ఇలా డబ్బు ఉంటుంది, రేపొద్దున ఉండదు. ఇలా డబ్బు నీ దగ్గర ఉంటుంది, రేపొద్దున నా దగ్గర ఉంటుంది, వెళ్ళుండా ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతుంది. మన దగ్గర శాశ్వతంగా ఉండదైతే కాదు. అది నిన్ను తృప్తిపరిచేది కాదు. ఇక్కడ రాయబడుచుంది, ఈ లోకం ఏం చేస్తుందంటే సంపదనిస్తుంది నీకు. ఆ సంపద శాశ్వతమైనదైతే కాదు, అది నిన్ను తృప్తిపరిచేది అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది అదే. వాడు అంటున్నాడంట, నా పంట సమకూర్చుకుంటా నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేయాలని ఆలోచన చేసి ఉన్న కొట్లన్నీ విప్పేసి పెద్దవి కట్టించి ఇదంతా కూడా దాంట్లో స్టోర్ చేసుకున్నాడు. కానీ ఆ కింద మాటలో రాయబడుచుంది, అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినది ఏమోను. లోకము సంపదించింది. ఇక్కడ రాయబడుచుంది, ఆ రోజు రాత్రే వాడు చచ్చిపోయాడు. ఆ రోజు రాత్రే చచ్చిపోవటం వల్ల ఆయన అంటున్నాడు, ఒకవేళ నీ వేళ గనక ఈరోజు రాత్రిగా నువ్వు చచ్చిపోయినట్లయితే నువ్వు సంపాదించిందంతా ఏమైపోద్ది. ఇక్కడ సంపద తృప్తినిచ్చేదైతే కాదు, కానీ సంపద లోకం అయితే ఇస్తుంది. నువ్వు చేసిన కష్టాన్ని బట్టి లోకం ఏం చేస్తా అంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది, కానీ అది శాశ్వతమైనది అయితే కాదు. ప్రియమైన వాళ్ళదా, నువ్వు లోకాన్ని వెంబడిస్తున్నావా, దేవుని వెంబడిస్తున్నావా? లోకం వెంబడిస్తే ఆ సంపద చిరకాలం ఉండేదైతే కాదు. ఒక సామెత ఉంది, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయమ్మా. సామెత ఉత్తినది చెప్పింది కాదు అదేమ్మా. కూర్చుని తింటే బస్తాలు అయిపోతాయి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే సంపద లోకం ఇచ్చేది. ఆ సంపద మీద కనుక మనం ఆధారపడినట్లయితే ప్రయోజనం అనేది లేదు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎంత సంపాదించినా అది సిల్లి సంచిలోకి వెళ్ళిపోదు. అది ఏదో రకంగా దేవునికి ఇవ్వాల్సింది కనుక మనం ఇవ్వకపోతే ఆయన మనల్ని దాన్ని కట్ చేసేస్తాడు. ఇప్పుడు ఆదివారం మనం ప్రార్థన మానేసి పనికి వెళ్తున్నాం, 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాం. 1000 రూపాయలు కూలి పని అనుకుందాం ఆదివారం, కానీ ఆయన 2000 మనకు తెలియకుండానే
చూడు, మనం ఒకసారి అంటూ ఉంటాం, నాకు తెలియకుండానే నా బ్యాంకులో డబ్బులు కట్ అయిపోయినాయండి. నాకు తెలియకుండానే నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయినాయి. ఎందుకంటే అది సర్వీస్ ట్యాక్స్. ఎవరిది? ఆయన విధిస్తాడు సర్వీస్ ట్యాక్స్. దానికోసం నువ్వు తిరుగుతావు, కొత్తలే డబ్బులు ఎప్పుడోకప్పుడు, కానీ ఆ తిరగడానికే ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. 12 సంవత్సరాలు రక్తరోగంతో బాధపడుతున్న స్త్రీ అనేక తిప్పలు పడింది అని రాయబడుతుంది. డబ్బులు లేక ఆవిడ దగ్గర సమృద్ధిగా ఉన్నాయి, సమృద్ధి అయిన పలుకుబడి ఉంది, కానీ ఏం ప్రయోజనం అమ్మా? అవసరమైనది ఆమె దగ్గర లేదు. ప్రియమైన వాళ్ళ లోకం మనకి సంపదనిస్తుంది, ఆ సంపద శాశ్వతమైన తృప్తినిచ్చేదైతే కాదు. కానీ మనము దానికోసమే ప్రాకులు ఆడుతూ ఉంటాం, దానికోసమే వెంపర్లు ఆడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. చూడండి, అదే లూకాసు సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయము. ఏ సేవకుడను 2 యజమానులకు సేవింపలేడు, వాడిని ఒకరిని ద్వేషిస్తేనే తప్ప ఇంకొకరిని సేవించలేడు. ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింప. ఇక్కడ రాయబడి ఏంటంటే మీరు దేవునిని సిరిని సేవింపలేరు. ఒకేసారి ఒక వ్యక్తి 2 యజమానులను సేవింపలేడు. కానీ ఒకటి దేవునైనా ఉండాలి, రెండోది సిరైనా ఉండాలి. రెండు కలిపి ప్రయాణం చేస్తారంటే నువ్వు కిందే ఉంటావు, పడవ మాత్రం వెళ్ళిపోద్ది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. క్షణిక ఆనందము లోకం ఇస్తుంది, కానీ నిత్య శాంతి మాత్రం దేవునిలో ఉంది. ఇక్కడ సంపద లోకం ఇస్తుంది, కానీ దాని వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం దేవునిలో మాత్రమే ఉంది. మూడవది కూడా చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఎప్పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఇక్కడ రాయబడుచుంది, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలీదు, నెక్స్ట్ సెకండ్ ఏంటో నీకు తెలీదు, నెక్స్ట్ మినిట్ నీ యొక్క జీవితం ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు. రాయబడుచుంది, మీ జీవం ఎపాటిది అంటున్నాడు. మనం ఏం చేస్తుంటాం అంటే ప్రజా గౌరవాన్ని కోసం చూస్తూ ఉంటాం. అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందులో నేను బెస్ట్గా ఉండాలి, నేను చెప్పిన మాట అందరూ కూడా వేదవాగ్గా భావించాలి, నేను కేకేస్తే పలకాలి, నేను పొమ్మంటే పోవాలి అన్నట్టుగా మనము ప్రజా గౌరవాన్ని మనం పొందుకునే వారికి ఉంటాం. కానీ రాయబడుచుంది, దేవుని దృష్టిలో గొప్పదనం అయితే కాదు. నువ్వు పొందుకున్న ప్రజాదరణ దేవుని యొక్క దృష్టిలో గొప్పదనం అయితే కాదు. ఎందుకంటే ఎంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం. కానీ ఏ క్షణమో నీకు తెలియదు, ఏ గడియో నీకు తెలియదు. కనుక ఇక్కడ రాయబడుచుంది, ఈ లోకం ఇచ్చే ప్రజా గౌరవం వద్దు మనకి. చూడండి, ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. అక్కడ శాస్త్రులతోనూ పరిశీలనతోనూ ఆయన అంటున్న మాటలు చూద్దాం. 5వ వచనం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను. ఇక్కడ మనుషులకు కనబడవలన నిమిత్తము వారు తమ పనులు చేస్తారంట. మనం కూడా ఎలాంటి వారం అంటే మనుషులకు కనబడాలని చేస్తూ ఉంటాము. ఎలా మనం మొక్కలు వేస్తున్నాం అనుకోండి, మొత్తం ఈ వీధంతా మొక్కలు వేస్తున్నాం అని తెలియాలంటే ఒక గుణపం పారాడుకుని దమే మన రోడ్డు మీద వేసేటప్పటికి ఏమైందంటే ఇవాళ మొక్కలు వేస్తున్నానండి అని తెలియాలి అందరూ. అవసరం అది. ఎందుకంటే ఇక్కడ మన రాయబడి వచ్చింది ప్రజాదరణ. ప్రజలు మనల్ని గొప్ప చేసి ప్రజా గౌరవం కోసం మనం ఆలోచన చేస్తాం. లోకం ఇచ్చే ఆలోచన ఏంటంటే అందరిలో నేను బెస్ట్గా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుచుంది, నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు నువ్వు కుడి చేతి చేస్తున్న ధర్మం ఎడమ చేతికి తెలియకూడదు. నువ్వు ఎడమ చేస్తుంది కుడి చేతికి తెలియకుండా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గదిలోని వెళ్ళి ప్రార్థన, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు గదిలోని వెళ్ళి రహస్యమంతున్న తండ్రి కనబడే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి అని రాయబడుచుంది. ప్రియమైన వాళ్ళరా,
ప్రజా గౌరవం వద్దు, ఎందుకంటే అది దేవుని దృష్టిలో గొప్పతనం అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది, వీధులలో అగ్రస్థానము, సమాజ మందిరములో అగ్రపీఠాన్ని వారు చూస్తారు. వీధులు ఏంటంట? వీధులు ఇక్కడ రాయబడుచుంది అగ్రస్థానం. అమ్మా ఆవిడ రాగానే గబగబా లెగిసిపోయి కుర్చీ వేసేయాలి. ఇదేంటి, నేను వచ్చినా కానీ లెగలేదేంటి ఇవిడి? అమ్మ నేను వచ్చినా కానీ లెగలేదేంటి అంటే, ఇప్పుడు ఎక్కడ ఎలాగంటే నేను రావాలంటే మొత్తం అందరూ లేచి నాకు దండం పెట్టాలని ఫీల్ అవుతూ ఉంటాం మనం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా, అసలు గౌరవించలేదు. ఎలా గౌరవిస్తుంది? నువ్వు కూడా ఆవిడ లాంటిదాను అని ఆవిడ కొద్దిగా నువ్వు అనుకున్నావు, నేను ఆవిడ కంటే గొప్ప నువ్వు అనుకుంటున్నావు. ఓహో, నాకు ఎలాగని కుర్చీ వేయలేదనమాట, అది సంగతి. కానీ ఇక్కడ రాయబడుచుంది, వారి సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులన్నీ పిలుపబడ్డాయి చూస్తాం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఆ బోధకుడు ఒక్కడే, మీరందరూ కూడా సహోదరులు. ఆల్ ఆర్ ఈక్వల్స్. అందుకే అంటున్నాడు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని. అంటే ఎలాగైతే నిన్ను ప్రేమించుకుంటున్నావో, ప్రేమించుకోవడం అంటే ఏంటి అమ్మ? ప్రేమించుకోవడం అంటే ఏంటి? మనల్ని వాళ్ళని ప్రేమించుకోవడం అంటే ఏంటి అమ్మ? ఇప్పుడు ఇక్కడ చిరుగు ఉంది అనుకోండి, వేసుకున్న డ్రెస్కి ఇక్కడ చిరుగు ఉంది. ఇప్పుడు మనం వేసుకుంటామా దీన్ని? మళ్ళీ వేసుకోం. కానీ చిరిగిపోయింది ఎవరికి ఇస్తాం మనం అమ్మ? ఎవరికి ఇస్తాం? ఇంకోళ్ళకి ఇస్తాం, డొనేట్ చేస్తాం. అది కాదు ఇక్కడ. నువ్వు ఎలాగైతే కొత్త బట్టలు వేసుకుంటున్నావో ఎదుటి వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ రకంగా వారిని సహాయం చేయాలి, లేకపోతే మానేయాలి మొత్తం. అది ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. రాయబడుచుంది, వారు అందరికి కనబడాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి లోకం ఇచ్చేది మనకొద్దు. లోకం ఇచ్చేది శాశ్వతమైనది అయితే కాదు. లోకం ఇచ్చేది క్షణకాలం మాత్రం ఉంటుంది అమ్మా. ఆ రోజు అవ్వ ఏం చేసిందమ్మా? దేవుడు ఏదైతే తినొద్దన్నాడో తినదే అమ్మా. తినటం వల్ల ఏమైనా మార్పు వచ్చిందా ఆమె యొక్క జీవితంలో? సాతాను, అమ్మ నీ కళ్ళు తెరపడదా, నువ్వు దేవతలా నువ్వే దేవుడు అమ్మ ఉందా? దేవుడిలాగా ఉందా? ఆయన అంటున్నాడు, నువ్వు చెమట ఓడితే భూమి మీద పడితే తప్ప నీకు ఆహారము ఏమో. దేవుడికి అంత కష్టం ఉంటుందా? దేవుడికి అంత కష్టం వస్తుందా? రాదు. ప్రియమైన వాళ్ళరా, వాట్ యు ఆర్ చూసింగ్? నువ్వేం చూస్తున్నావు? దేవుణ్ణి గుర్తిస్తున్నావా, లేకపోతే లోకాన్ని గుర్తిస్తున్నావా? ఇక్కడ రాయబడుచుంది, నువ్వు లోకాన్ని గనక నువ్వు గుర్తించినట్లయితే అది క్షణం మాత్రం ఉండే ఆనందాన్ని ఇస్తుంది, ఒక్క క్షణం. నువ్వు లోకాన్ని గనక చూస్తున్నట్లయితే అది సంపదిస్తుంది, ఆ సంపద నీకు తృప్తిని అయితే ఇవ్వదు. నువ్వు లోకాన్ని చూస్తున్నట్లయితే ప్రజా గౌరవం ఇస్తుంది, ఆ ప్రజా గౌరవము దేవుని దృష్టిలో గొప్పతనం అయితే కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. అందుకని అంటున్నాడు, నన్ను వెంబడించుకోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. నన్ను వెంబడించేవాడు, ఇక్కడ రాయబడుచుంది, తన ప్రాణమును కాపాడుకోవడం కాదు, కానీ తన ప్రాణమును నా కోసం ఏం చేయాలి అంటే త్యాగం చేయాలి. తన సిలువను నన్ను వెంబడించకపోయినట్లయితే వాడు నాకు శిష్యుడు కాదు. ప్రియమైన వాళ్ళరా, మనం లోకాన్ని ప్రేమించక దేవుని ప్రేమించడానికి ప్రయత్నిద్దాం, వెంపలాడదాం దానికోసం. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైతే కాదు. ఈ అశాశ్వతమైన లోకంలో ఉన్న నీవు శాశ్వతమైన దేవుని మీద ఆధారపడినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు, తప్పకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే మనం బ్రతుకున్నది ఎందుకంటే దేవుణ్ణి సృజించడానికి కోసమే. నువ్వు బ్రతుకుంది ఎందుకంటే నీ ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ రావాలని. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, ఏశావు తన యొక్క జీవితంలో ఒక్క పూట అన్నం కోసం తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని దానికోసం ఎన్నో రకాల ప్రయత్నం చేశాడేమో. అతను చేయని ప్రయత్నం అనేది లేదు, కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని మరలా అతను పొందుకోలేక దేశదిమరై దేశాల మధ్య తిరుగుతూనే ఉన్నవాడు. అది ప్రియమైన వాళ్ళు, అటువంటి యొక్క భ్రష్టత్వం మన యొక్క జీవితంలో కలగకుండా ఉండాలి అంటే మనం లోకాన్ని కాదు, కానీ లోకానికి అధిపతి ఆయన సర్వమును సృష్టించిన వాడు ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన మనం వెంబడిద్దాం. అటు కృపను దేవుడు మనకు అందించేలాగా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించినగాక.